తిరుగుతూ ఉన్నారట అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు హేమంత్ రెడ్డి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లవారుజామున 5కి లేచినాము. 5కి లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట రోడ్లు, ఈ ఊళ్ళో ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారు 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్లలో పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్ గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చీనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీకు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ ఛాలెంజ్ ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లు ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు. రాజశేఖర్ గారు, అదే మీ వెర్షన్ ఆయన వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయనే కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి. అంతకుముందు ఒకటి సామెత ఉంది, తొండ ముదిరి ఊసరవిల్లి అవుతుందని. ఇప్పుడు ఊసరవిల్లి తొండగా మారింది. చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్ లేదు, నాకు సినిమాలు చూను కాబట్టి తెలియదు. చంద్రముఖి సినిమాలు అనుకుంటా. దానిలో అంటే ఇన్ని రోజుల పాటు ఘోరాలు నేరాలు దారుణాలు చేసి ఇప్పుడు ఏదో మేము కాశీకి పోతాము అని ఒకటి కలశం పట్టుకొని పోతే కుదరదు. అంటే చెప్పేది రాష్ట్రంలో చాలా మంది మీడియా సంస్థలకు గాని, సీనియర్ రిపోర్టర్స్ గాని, లేకుంటే కుహానా మేధోలకు గాని రాయలసీమ ప్రాంత చరిత్ర, రాయలసీమ ప్రాంతంలో జరిగిన రాజకీయ చరిత్ర, కడప జిల్లా రాజకీయం ఏంది, 1947 నుంచి ఏం జరిగింది, వైఎస్ కుటుంబం రాజకీయాలకు 1978 నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన పాట కానీ చాలా మందికి విషయాలు తెలియదు. ఇప్పుడు ఏదో వీళ్ళు మహానుభావులు, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద తత్వవేత్త, సాధుదీవి, ఈయన మహాత్ముడు, ఈయన దేవదూత అని చెప్పేసి వాటికి సంబంధించిన వందిమాగాదులు ఆయన గురించి చెప్పుకుంటారు. మీరు గత చరిత్ర కూడా తెలుసుకోవాలా. అంటే ఈ రోజు నేను చెప్పేది ఒకటే, ఇదే తుమ్మలపల్లిలో ఏ రోజైనా ఎన్నిక జరిగిందా? ఇదే హేమంత్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు అబ్బాయి రాజకీయాల్లో, వాళ్ళ నాన్న ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి అని చెప్పి. 2024లో సజావుగా ఎన్నికలు జరిగినాయా? 2019లో సజావుగా ఎన్నికలు జరిగినారు. ఏ రోజైనా సరే మా ఏజెంట్ నా ప్రాంతంలో కూర్చోబెట్టారు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజంతా. ఈ రోజు ఇంకోటి నలపరెడ్డి బలరామరెడ్డి ఒక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ లీడరు. ఆయన ఏ రోజైనా సరే మా ఏజెంట్లో కూర్చోబెట్టాడు. అక్కడ ఎర్రబల్ల కొత్తపల్లి ఉంది బాలగంగిరెడ్డి అని చెప్పి పెద్ద మనిషి, ఆయన ఏ రోజన్నా కూర్చోబెట్టాడా? నల్లగొండ వరపల్లిలో ఏ రోజు ఇంతవరకు మీరు చూడండి. ఇది కాదు సార్, మీరు కావాల్సిన డిబేట్ 2 గంటలు 3 గంటలు పెట్టండి. మేము అంటే 2004 నుంచి ఈవీఎంలు వచ్చినాయి. అంతకుముందు కలిపి పెంచేవాళ్ళు ఓటు తెలియదు మన దగ్గర. సరే మాకు వచ్చినట్టు మేము ఎవరికి వాళ్ళు చెప్తారు. 2004 నుంచి డేటా మీరు తెచ్చుకోండి, మీరు ఎవరు డిబేట్ వాళ్ళు పిలిచి అందరిని పెట్టండి, కానీ నేను పంపిస్తా. ఈ 15 పోలింగ్ బూతులలో పోలింగ్ వాళ్ళు అన్ని పరిశీలిద్దాం. ఏ రోజు కానీ మాకు డబుల్ డిజిట్ వచ్చిన పరిస్థితి లేదు. ఏ రోజు కానీ 2004 చూద్దాం, 2009 చూద్దాం, 2011 బై ఎలక్షన్ చూద్దాం, 2014 చూద్దాం, 2019 చూద్దాం, 2024 చూద్దాం. ఈ 15 పోలింగ్ బూతులలో మొత్తం మీకు డేటా ఇస్తా. అఫీషియల్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండే వెబ్సైట్ ఉండే డేటా మీకు తీసుకొని వస్తా. ఇవన్నీ పరిశీలిద్దాం. పరిశీలించే క్రమంలో ఎక్కడెక్కడ చూద్దాం. కొన్ని ఊళ్ళో నల్లగుండరపల్లి అనే ఊళ్ళో 10 ఓట్లు కానీ వేయలేస్తారు. ఏ రోజు కానీ మాకు ప్రజలు వేయాల్సిందే. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఏకపక్షంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి లేకపోతే అంతకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినారా? తుమ్మలపల్లిలో నిలబడినారా? అచ్చివిలో నిలబడినారా? ఎరిపల్లిలో నిలబడినారా? ఇప్పుడు ఏదో మహానుభావుడు దేవదూత జగన్మోహన్ రెడ్డి అన్యాయం జరిగింది, అరాచకం జరిగిందని మాట్లాడడం కాదు. గతంలో ఏం జరిగింది మాట్లాడాలా. ఇప్పుడు ఈ పార్టీలో వచ్చిన పార్టీలో సతీష్ రెడ్డి మా పార్టీ తరఫున 5 మాటలు శాసనసభకు పోటీ చేశాడు. ఎక్కడి దిగలేదు, గుమ్మని లేదు. తహసీల్దార్ గారి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మేమిద్దరమే కలిసి తిరిగినాం. మేమిద్దరమే ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి నెత్తినోరు కొట్టుకొని కింది నుంచి పులివెందుల నుంచి ఢిల్లీ వరకు అన్ని ఫోరాముల దగ్గర పోయినాం. పట్టుకొని కాలు లేదు, అందరి అధికారులు మేము కాలు పట్టుకున్నాం. ఈయన ఏదో చెప్తున్నాడు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రచారం సరే చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో ఎన్నికల రోజు ఏదో రిగ్గింగ్ చేసి కొంత సంస్కృతి ఉందేమో, గ్రామాల్లోకి రానిలేదండి. రాజశేఖర రెడ్డి పోటీ చేస్తారు, మీరు ఎట్లా ప్రచారం చేస్తారు మా గ్రామాల్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్లు బండ్లు అడ్డబెట్టడము, మా వెహికల్స్ పోతే రాళ్ళతో
దాడులు చేయడం అది ప్రజాస్వామ్యం అంటారా? అంటే గతంలో ఏం జరిగింది నియోజకవర్గంలో అనేది తెలుసుకోకుండా, చరిత్ర గమనించుకోకుండా ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఈయన ఆకాశం నుంచి దిగొచ్చాడు, దేవలోకం నుంచి దిగొచ్చి చేశాడు, ఈయన కాలంలో ఇంత బ్రహ్మాండం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటిగా చెప్తా, చరిత్రగా తెలుసుకోవాలి. 2005లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మేము 26 వార్డులకు 26 పోటీ చేశాం. మేము 7-8 వార్డులు గెలుస్తామనే పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జి. ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఆ పార్టీలో చేరిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి మేమిద్దరము నాగవర్ధన్ రెడ్డి అని ఒక ఇంట్లో ఉంటే వివేకానంద రెడ్డి గారు, అప్పుడు ఇక్కడ ఉండే రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరు 1000 మంది గూండాలు 500 మంది పోలీసులను తీసుకొచ్చి మా మీద దాడులు చేసి బలవంతంగా మమ్మల్ని స్టేషన్లో పెట్టి పద్దెని రిగ్గింగ్ చేసుకోలే. 26 పోలింగ్ అది మర్చిపోతారా? తర్వాత అది జరిగిన 20 రోజులకు వేల్పుల సహకార సంఘం ఎన్నికల్లో మేము పోటీ చేయాలని పోతే మేము ముఖ్యమంత్రిగా పోటీ చేస్తారని చెప్పి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపాలని చెప్పి ప్రయత్నం చేయలేదా? లేకపోతే ఆ రోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారు. పోతే మా అందరి మీద హత్య కేసులు పెట్టి 6 నెలలు 7 నెలల పాటు రిమాండ్ లో పెట్టేదా? ఇంకా వ్యవస్థల గురించి కానీ మాట్లాడతారు. ఆ రోజు పులివెందులో ఉంటే మెజిస్ట్రేట్ అని ఒక కాంతిమతిని మేనేజ్ చేసి ఫాల్స్ మరణ వాంగ్మూలాలన్నీ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా జైలు పంపించింది నిజం కదా? ఇవన్నీ కాదు సతీష్ రెడ్డి అని చెప్పమని డిబేట్ లోకి పిలిపించి ఇన్ని వాస్తవమా కాదా? ఇంకా కేసులు అట్నే ఉన్నాయి పెండింగ్లు. మేము రోజు ప్రతి నెల 2 మార్లు కడపకపోతున్నాం. అందరము 16 మంది ముద్దాయిలను సర్వనాశనం చేసి మా కుటుంబాలన్నింటినీ నాశనం చేసింది మీరు కదా? ఆ రోజు హత్యలు జరిగినా సరే న్యాయాలు కోర్టు తెలుస్తుంది. మీరు దాడులు చేయాల్సిన పనే ఉంది. పోలీస్ స్టేషన్కు ఒకవైపు మా ఇల్లు ఉంటుంది, అటువైపు పులివెందుల పార్టీ కార్యాలయం ఉంటుంది. దాడులు చేసి నిజం కదా? అంటే మీరు చేస్తే సమసమాజ స్థాపన ధర్మ సంస్థాపనార్థం మీరు దాడులు చేస్తారు. లేక మీకు ఏదైనా చిన్న ఇబ్బందులు దొరికితే అప్రజాస్వామ్యం, పోలీసులు, ప్రజాస్వామ్యం లేదు, కూనేంది, బ్లాక్ డే, రెడ్ డే ఎన్ని మాట్లాడతారా మీరంతా? అందుకే చరిత్ర తెలుసుకోవాలా. ఈ 15 పోలింగ్ బూతులలో గతంలో ఏ విధంగా పోలింగ్ సర్వ్ జరిగిందో తెలుసుకోవాలా. ఎవరైనా సరే ఫస్ట్ మనము దాని గురించి చర్చించేటప్పుడు గతంలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది మాట్లాడాలి సార్. చాలా మంది మీడియా సంస్థల మీడియా ప్రజలు కానీ చాలా మంది ఈ పులివెందులకు సంబంధించిన గత చరిత్ర తెలియకోకుండా, గతంలో ఏం జరిగింది తెలియకోకుండా ఇప్పుడే ఏదో అవాంతరం జరిగింది, ప్రజాస్వామ్యానికి ఏదో ఉండేటువంటి ఇబ్బందులు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పులివెందుల చరిత్ర గురించి మాట్లాడాలి, తెలుసుకోవాలా. 78 వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత పరిస్థితి, భౌగోళిక రాజకీయ పరిస్థితి తెలుసుకొని మాట్లాడాలి. ఓడిపోతే జిల్లా చైర్మన్ దిగి ఇది ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు పోటీ చేస్తాం. గెలుపోవడంలో సహజం. మేము కూడా గెలుస్తామా లేదని మాకు గారి ఒక బాగా జరిగింది, మా విధానాలు నచ్చి ప్రజలు మాకు ఓట్లు వేస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. మేమంటే ఓటింగ్ స్థాయిని మేము గమనించినప్పుడు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. చెప్పడం లేదు కదా. గతంలో మీ పార్టీని, మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కనీసం మినిమం ఓట్లు రాకుండా ఏ రకంగా